విద్యను అందించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. నిజంగా పేదలందరికీ విద్యను అందించాలి, ఓకే, రాష్ట్రం నిజంగా అభివృద్ధి. మరి పేదలు ఎక్కడ ఇలా ఆకలి చావులు వస్తున్నారు, ఇలా మహిళలు, ఇలా ఆడపిల్లలు, ఇలా టైలర్స్ లేక ఇలా ఎక్కడికో పోతున్నారు. ఇలా గురుకుల పాఠశాలలో అస్తవ్యస్తంగా ఉంది, ఇలా కస్తూర్బా పాఠశాలలో దిక్కుముక్కు లేకుంటుంది. ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇలా వాళ్ళ కనీస వసతులు లేకుండా ఇలా ఇబ్బంది పడుతున్నారు. రేవంత్ అన్న, నువ్వంటే నాకు అభిమానం, కానీ రాష్ట్రం బాగుండాలని చెప్తుంది కూడా మంచిదే. కానీ విద్య బాగుండాలంటే ఇవాళ విద్యాశాఖ కూడా నువ్వే ఇవాళ మంత్రివి, విద్యాశాఖకు నువ్వే మంత్రి, హోంశాఖ కూడా నువ్వే మంత్రి, రాష్ట్రాన్ని కూడా నువ్వే సీఎం. మరి ఏం చేస్తున్నాను? ఇలా ఉన్నటువంటి పోలీస్ శాఖకి దిక్కుమొక్కలేదు. పోలీస్ శాఖలో ఉన్నటువంటి ప్రక్షాళన జరగాలి. పోలీస్ శాఖ ఇలా నీ చేతిలో ఉంది. ఇలా పోలీసులు ఎవరు కూడా వినలేని పరిస్థితులు. ఇలా పోలీసులు లైంగిక వేధింపుల విషయంలో అనేక మంది పోలీసులు బట్టబయలవుతున్నారు. ఇలా వాళ్ళ సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. ఇలా పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది. అలానే విద్యా వ్యవస్థ బాగుండాలంటాను, మరి విద్యా వ్యవస్థ కూడా గాడి తప్పుతుంది. ఇలా కనీసం ఇలా విద్యార్థులు ఎక్కడ ఉన్నారు, ఎలా చదువుతున్నారో, ఇలా విద్యార్థుల మీద ఇలా రివ్యూ చేసేటువంటి నేపథ్యం ఉందా? ఇలా విద్యార్థుల జీవితాలు ఇలా గొప్పగా ఉన్నటువంటి సందర్భంలో ఇలా విద్యార్థులు పట్టించుకునే నాదులు లేదు. ఆ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్స్ లేక ఇలా ఉన్నటువంటి ఆ హాస్టల్లో చదవలేక ఇలా ఏ అయితే మీరు చెప్పినటువంటి హామీ ఇచ్చిన సన్నబియ్యం అనేటువంటి నేపథ్యం ఉందో అవి కూడా అమలు కాక ఇలా మళ్ళా వాళ్ళు వెనక్కి పోయేటువంటి సందర్భం ఉంది. ఇలా విద్యా వ్యవస్థ బాగుండాలని చెప్పడం, ఇలా పోలీసు వ్యవస్థ కూడా బాగుండాలని చెప్పడం అది సిగ్గుచేటన్నా. ఎందుకోసం అంటే ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. పేదలందరికీ విద్యను అందించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందింది. మరి పేదలందరికీ ఎవరికి విద్యను అందిస్తున్నారు? పేదలందరికీ నిజమైన విద్య అందిస్తుందా? నిజమైన విద్య అందినప్పుడే నిజంగా రాష్ట్రం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది, భారతదేశం బాగుంటుంది. కానీ అలాంటి పేదలకు ఇలా విద్యను అందించేటువంటి పరిస్థితి లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. నిరుపేదలకు విద్య అందుబాటులోకి వచ్చినప్పుడే రాష్ట్ర అభివృద్ధి పథన నడుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించినప్పటికీ వాటిని అందిపుచ్చుకున్నప్పుడే సరైన ఫలితాలు వస్తాయని చెప్పారు. నారాయణపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాల నర్సింగ్ కాలేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ 50 ఏళ్ల ప్రజా జీవితంలో ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించిన చిట్టెం నర్సిరెడ్డి పేరును ఆ మెడికల్ కాలేజ్ పెట్టడం సముచితంగా ఉంటుందన్నారు. పేదలకు విద్య అందుబాటులోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు రంగులు గోడలు అద్దాల మేడలు అభివృద్ధి తీసుకురావు. నిజమైన పేదవాడికి సంక్షేమం అందినప్పుడే, ముఖ్యంగా విద్య వారికి చేరినప్పుడే అభివృద్ధి చెందుతుంది. రంగుల గోడలు అద్దాల మేడలు ప్రభుత్వం నిర్మించగలదు, కానీ విద్యలో రాణించాలంటే వాటిని సరైన విధంగా ఉపయోగించుకున్నప్పుడే దాని ఫలితాలు అందుతాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినప్పటికీ ప్రభుత్వం అధికారులు తీవ్రంగా ప్రయత్నించి రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజ్ అనుమతి తీసుకొచ్చారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. డాక్టర్ వృత్తి ఒక ఉద్యోగం కాదు, ఒక బాధ్యత. మీరంతా గొప్ప డాక్టర్లుగా రాణిస్తే రాష్ట్రానికి మంచి సేవలు అందించగలరని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భవనాల్లో పార్టీ సందర్భంగానే ముఖ్యమంత్రి జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, జూపాలి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, లోక్సభ సభ్యులు డికే అరుణతో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కార్యదర్శులు అందరూ కూడా పాల్గొన్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి నేపథ్యము, ఇది పేదలకు వాళ్ళు చేసేటువంటి సర్వీస్ అట. మరి పేదలకు ఏ విధంగా సర్వీస్ చేస్తున్నారో, పేదలకు ఏ విధంగా చెప్తున్నారో, పేదల పక్షాన ఏ విధంగా నిలబడుతున్నారో చెప్పడానికి ఈ వాళ్ళు రాజకీయ నాయకులు అంటే ఏమైనా చెప్తారో. ఆ రాజకీయ నాయకుల మాటలకు మన మమ్ముడు పోయి రాజకీయ నాయకుల మాటలకు మనం మీదేసుకుంటే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. ఇలా పేదలు కూడా ఇంకా ఓటు బ్యాంక్ రాజకీయాలు వేసి ఓటు బ్యాంక్ రాజకీయాల్లోనే ఇలా దానికే ఉచిత పథకాలకు అలవాటు పడి ఉచిత పథకాలకే మేము పరిమితం అయిపోతాం, వాడు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు వాడు ఇంట్లో చెల్లిస్తున్నట్టుగా మీరు భావించి ఓటు నమ్ముకున్నంత కాలం మీ జీవితాలు ఎప్పటికీ మారవు. మీ జీవితాలు ఓటును ఎప్పుడైతే అమ్ముకుంటారో ప్రజాస్వామ్యంలో మీరు ఎప్పటికి కూడా అది బతుకున్నట్టే కాదు. ఇలా ఉచిత పథకాలు ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఆ ప్రభుత్వాలు కూడా ఇలా మీ డబ్బును, మీ యొక్క ట్యాక్స్ని, మీ యొక్క జిఎస్టీని ప్రతిదీ కూడా మిమ్మల్ని వాడుకొని వాళ్ళు ఇచ్చేటువంటిదే. వాళ్ళ జేబుల నుంచి వెళ్ళి, వాళ్ళ కండ్ల నుంచి వెళ్ళి ఏది ఇవ్వరనేటువంటి సత్యం తెలుసుకోకపోతే మన జీవితంలో ఎప్పటికీ అదే విధమైనటువంటి సందర్భాలు ఉంటాయి.